హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధికా రెసిపీస్ అండ్ టిప్స్. ఈరోజు పెసరపప్పుని మా స్టైల్లో ఎలా చేసుకుంటానో చూపిస్తాను. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అందులో ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, హోమ్ మేడ్ గరం మసాలా, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని మంచిగా వేగనివ్వాలి. అవి వేగాక ఆనియన్స్ వేసుకొని అవి కూడా మంచిగా పింకిష్ అయ్యేదాకా వేగించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటో తీసుకొని అవి కొంచెం మగ్గేదాకా ఉడికించుకోవాలి. టమాటోలు కొంచెం మగ్గినాయి అనిపించినప్పుడు పసుపు, జీరా పౌడర్, కారం, ధనియా పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది కొంచెం మసాలా దాన్ని కొంచెం వేగినాక పప్పు మనం ముందుగానే పెసరపప్పు కాసేపు నానబెట్టుకోవాలి. అవి నీళ్ళని వడగొట్టుకొని ఇలా పప్పుని వేసి మంచిగా ఆయిల్లో కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇట్లా చేసుకుంటే పప్పు అనేది మనకు మంచిగా కుళ్ళ వస్తుంది. ఇట్లా ఒక 1 minute దాకా అలా వదిలేసి మనకు పప్పు ఉడికించినంత కావాల్సినంత వాటర్ వేసుకొని అందులో సాల్ట్ తగినంత వేసుకొని కలుపుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. పెసరపప్పు తొందరగా ఉడుకుతుంది కాబట్టి మనకు ఒక్కటి విజిల్ వచ్చినాక లగేజ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ అంతా పోయినాక తీసుకోవాలి. మనకి ఇట్లా టొమాటో పెసరపప్పు రెడీ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.